వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను ఏమి టాపిక్ చెప్పడం లేదు, ఎందుకంటే నేను మా ఏరియా వాళ్ళందరూ హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు నేను హోలీ ఆడతానని అసలు అనుకోలేదు. నేను నెక్స్ట్ టాపిక్ గురించి ఏం టాపిక్ చెప్పాలని నోట్స్ రాస్తూ ఉండగా మా ఫ్రెండ్స్ సడన్గా వచ్చేసారు. దాని తర్వాత రంగులు పూసి నన్ను కూడా హోలీ ఆడడానికి తీసుకెళ్లారు. అది ఏం జరుగుతుంది అనేది మీకు వీడియోలో మీకు చూడండి. ఇక నేనైతే హోలీ ఆడడం స్టార్ట్ చేశాను మా ఏరియా వాళ్ళతో. అలా ఆడుతూ ముందుకు వెళ్ళేసాము. అప్పుడు దారిలో వెళ్తూ ఉండగా ఈ పిల్లలు చాలా మంది డ్యాన్స్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లని పేరు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. లావుగున్న పిల్లని పేరు రాకేష్. ఈ పిల్లడు చాలా ఆనందపడిపోతున్నాడు. ఎందుకు ఆ రోజు చాలా ఆనందపడ్డాడు. దారిలో వెళ్తూ ఉండగా డ్యాన్స్లో అలా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ముందుకు వెళ్ళేసాం మా ఫ్రెండ్స్ కోసం, కానీ వాళ్ళు అక్కడ లేకపోవడంతో మేము రిటర్న్ వచ్చేసాం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లలకు మనుషులతో పాటు కుక్కలు కూడా హోలీ ఆడడం స్టార్ట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఆ కుక్క ఎలా తిరుగుతుందో. తప్పించుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే దానికి గొలుసు కట్టేసి ఉండడంతో అది వాళ్ళకి దొరికేసింది. అప్పుడు వాళ్ళు దానికి ఫుల్గా రంగులు వేసేసారు. తర్వాత మా ఏరియాలకి డెలివరీ బాయ్ వచ్చాడు సడన్గా. ఆయనకు కూడా హోలీతో సెలబ్రేట్ చేసేసాం. దాని తర్వాత మా ఇంటి పక్కన ఉన్న సివిల్ ఇంజనీర్ని బయటికి పిలిచి హోలీ స్టార్ట్ చేసేసాము. అలా రంగులు పూస్తూ దాంతోపాటు గుడ్లు కూడా కొట్టేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా ఆనందపడిపోతున్నారు పిల్లలందరూ రంగులు పూస్తూ. అలా ఈ పిల్లలు చూడడం రాకేష్ చాలా నవ్వుతూ అలా చాలా ఎంజాయ్ చేసేసాడు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఆయన గుడ్డు కూడా కొట్టేశారు. గుడ్డు అంతా కిందనే కారిపోయింది. ఆయన చాలా బాధపడిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, రాకేష్ అయితే అలా అక్కడ నవ్వుతూ ఉండిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రాకేష్ ఎలా ఆనందపడిపోతున్నాడు. సివిల్ ఇంజనీర్ అయితే పక్కన ఉన్న కొలైతే కడుక్కున్నాడు. తర్వాత మా పిల్లలు ఇంకా మైక్ పెట్టుకొని దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడంతో పాటలు డ్యాన్స్లు వేయడం స్టార్ట్ చేసేసారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు విధంగా డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత ఒక్కొక్కరు అందరు బాటిల్లో రంగులు తీసుకుంటూ రోడ్డు మీద డ్యాన్స్ చేసేసారు. చూడండి ఫ్రెండ్స్, రాకేష్ ఎలా డ్రమ్ములు పట్టుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. పైన పట్టుకొని డ్యాన్స్ వేస్తూ అందరికీ హోలీ సెలబ్రేట్ చేసేసాడు. అందరికీ ఎగ్గేసేస్తున్నాడు. అలా అక్కడే కొంచెంసేపు డ్యాన్సులు వేసేసారు. ఇతను చూడ అవగా ఎలా డ్యాన్స్ వేసేస్తున్నాడు, రంగులు వేసేసాడు. మళ్ళీ ఇంకొకసారి కూడా వేసేసాడు. తర్వాత అలా ముందుకు వెళ్ళేసాము. ఏం చూడ మళ్ళీ అవ్వకు మళ్ళీ రంగులు నీళ్ళు ఇచ్చేసాడు. అలా డ్యాన్స్ వేస్తూ ముందుకు వెళ్ళేసాము. ఏరియాలోకి వెళ్ళిపోయాము. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కలాగా ఆ డ్యాన్స్ వేస్తూ తిట్టుకుంటూ ఏవేవో మాటలు అనుకుంటూ. తర్వాత మా ఏరియాలో ఆయనకి మొత్తం రంగులు పూసి వేసి గుడ్డు కొట్టేసేసాము. అలాగే ముందుకు వెళ్తూ ఇంకొక ఆయన కోసం బయలుదేరేసాము. ఎక్కడున్నారు పట్టుకోవాలని. కానీ ఆయన మాత్రం లోపల వాకలు వేసుకొని అక్కడ ఉండడంతో చాలా కష్టమైంది. చాలాసేపు వెయిట్ చేసేసాము. చూడండి ఫ్రెండ్స్గా, లోపల ఎంత డోర్ కొట్టినా కూడా అక్కడ తీయలేదు. తర్వాత ఆయన కోసం చాలా వెయిట్ చేసేసాం. డోర్ కొట్టి చాలా వెయిట్ చేసేసాం, కానీ ఆయన రాకపోవడంతో మేము రిటర్న్ వెళ్ళిపోయాం. అలా దారిలో వెళ్తూ చాలాసేపు ఆనందపడుతూ డ్యాన్సులుగా చేసేసాము. చూడండి వెనకాల నుంచి ఈ పిల్లడు ఆయనకి ఎలా వేస్తున్నాడు, రంగులు ఎగ్గుతూ ఆనందపడుతున్నాడు. అలా ముందుకు వెళ్ళిపోయాము. దాని తర్వాత పిల్లలు చూడండి రోడ్డు వెళ్తూ డ్యాన్సులు ఎలా వేస్తున్నారు. రంగు రబ్బా అలా అంటూ ఆ సాంగ్స్ చాలా వేసేసారు. అలాగే పిల్లలు చాలాసేపు డ్యాన్స్ చేసేసారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నారు ఒక్కొక్కరు. ఈ పిల్లడు చూడండి ఫ్రెండ్, ఆ పిల్లడికి వాటర్ వేస్తూ ఆనందపడిపోతున్నాడు. ఆ పిల్లడు ముఖం కడుక్కుంటున్నాడు. ఈ పిల్లడి పేరు వెంకీ, బాటిల్ పట్టుకున్న పిల్లడు. సొంతంగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లడు ఎలా వేస్తున్నాడు. దాని తర్వాత దెంగేడి స్టెప్ వేసేసాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అలా కొంచెం ఊకే ఉన్నారు. ఒక్కొక్క విధంగా వెళ్ళిపోతూ ఆనందపడుతూ అలా. చూడండి ఫ్రెండ్స్, రాకేష్ ఎలా చూస్తున్నాడు. తర్వాత రాకేష్కి పుష్ప అలా డైలాగ్ అజ్జలు పెట్టేశారు. పుష్పలో ఉండేలాగా సింబల్ లాగా దమ్ముండే పట్టుకొని దాగా పెట్టేశారు. చాలా ఆనందపడిపోతున్నారు నీళ్ళు కడుక్కుంటూ పక్కన కొలైతో. చూడండి ఫ్రెండ్, తర్వాత రాకేష్ దమ్ముంటే పట్టుకోరా పుష్ప అని డైలాగ్ కొట్టబోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కొడుతున్నాడు రాకేష్ నల్ల. అలా ఆనందపడిపోయారు. నేను అలాగ ఫ్రెండ్ వీడియోతో వచ్చేసాను. రాకేష్ని కొట్టేశాను. తర్వాత రాకేష్ని ఆయన పట్టేసుకున్నాడు. ఆయన టీషర్ట్ చింపాలని, కానీ రాకేష్ తప్పించుకున్నాడంతో ఆయన అలా వెళ్ళిపోయాడు. అలా స్టెప్ వేస్తున్నాడు ఆయన. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఈ పిల్లలు మళ్ళీ అలా స్టార్ట్ చేసేసారు. చూడండి, ఒక్కొక్కరు తప్పించుకుంటూ పారిపోతూ అలా స్టార్ట్ చేసేసారు. పిల్లడు ఎలా పారిపోతున్నాడు చూడండి. ఫ్రెండ్, ఈ పిల్లాడు ఎలా ఉన్నాడో సేమ్ జోకర్కి ఎలా క్రియేట్ చేస్తారో జోకర్ లాగా ఉన్నాడు.
తర్వాత రాకేష్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అలా డైలాగ్ కొడితే అందరు రంగు ఎలా పూస్తాడు. తర్వాత నాకు కూడా రంగు పూసేయడం స్టార్ట్ చేశాడు. అంతవరకు అయితే డిస్టర్బ్ చేయలేదు, వీడియో తీస్తున్నాడు అని కెమెరా అని ఎవడు డిస్టర్బ్ చేయలేదు. తర్వాత పూసేశాడు. ఇంకా పిల్లలు అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసారు రంగులు పూసే వీరే పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, ఈయనైతే గుడ్డు పెట్టుకొని ప్లాన్ ప్రకారం గుడ్డు పెట్టుకొని వచ్చేసాడు. కానీ ఈయనని పుష్పలాగా మళ్ళీ డైలాగ్ మళ్ళీ గుర్తు వేసేసారు. ఆయనను పట్టుకొని మళ్ళీ ప్లాన్ వేసి మళ్ళీ గుడ్డు కొట్టేసేసారు. అంత వైట్ పెయింట్ పూసు అలా మళ్ళీ నీళ్ళు వేసేసారు. చూడండి ఫ్రెండ్స్, అంతా ఎలా చేసేసారో చూడండి ఫ్రెండ్స్. ఆయన జోలో పెట్టుకుని గుడ్డు ప్లాన్ ప్రకారం వచ్చాడు కానీ అది సక్సెస్ కాలేదు. అంత వైట్ పెయింట్తో మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. అనుకున్న ప్లాట్ఫామ్ అయితే పట్టుకొని పూచేసాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు. చాలా ఆనందపడిపోయాడు. తర్వాత ఆయన గుడ్డు ఉండడం చూసి వాళ్ళు ఆయనను పట్టుకొని అలా అందరూ పట్టేసుకొని ఆయననే స్టార్ట్ చేసేసారు. ఆయన గుడ్డకు ఆయనకే కొట్టాలని వాళ్ళ అందరూ ప్లాన్ వేసేసారు. అంత కష్టపడితే అలా గుడ్డు తీసేసేసారు. చూడండి ఫ్రెండ్స్ అలా అలా ఆయన గుడ్డు కొట్టేశారు. దాంతోపాటు వైట్ పెయింట్ కూడా పూసేశారు. చూడండి ఫ్రెండ్, తర్వాత ఈ పిల్లలు డ్యాన్స్ తర్వాత ఒక పుష్ప డైలాగ్ కొడతాడు. ఎలా కొడతాడో మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఈ పిల్లలు కోయారే కోయ్ కోయ్ కోయారే కోయ్ ఇలా డ్యాన్స్ చేసేసారు ఆ పాటకి. చూడండి ఫ్రెండ్ వెంకీ ఎలా చేస్తున్నాడు చూడండి. అలాగే చాలా వెళ్తూ స్లోగా వెళ్తూ స్టెప్స్ వేసి వెళ్తున్నాడు. కొత్తగా స్టెప్స్ వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత అందరూ కలిసి అలా అలా చేసేసారు. కొత్తగా ఏవో డ్యాన్స్ వేసేసారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఒక్కొక్కలాగా. వెంకీ మాత్రం సింగల్ అంత బట్టలు ఉప్పేసి చేసేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాడు. కొత్తగా వేసేస్తున్నాడు ఈ పిల్లోడు. వెంకీ వాళ్ళ ఫ్రెండ్ పక్కన ఉన్న పిల్లోడు బుడ్డ పేరు. వెంకీ మాత్రం వెరైటీ కొత్తగా వేసేస్తున్నాడు డ్యాన్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాడు వెంకీ. సొంతంగా సోలోగా చేసేస్తున్నాడు. తర్వాత రాకేష్ వెంకీని పట్టుకొని ప్యాంట్ ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ అది నేను షూట్ చేయలేదు, అది ప్రవేశి. దాని తర్వాత రాకేష్ నాకు కూల్ డ్రింక్ ఇప్పించాడు. ఎండ ఉండడంతో నేను అలా దాన్ని తాగేస్తూ షూట్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఎలా వెయిట్ చేస్తున్నారు. అందరూ డ్యాన్స్ వేస్తూ అలా వెళ్ళిపోయారు. రంగులు ఎగ్గుకుంటూ ఉన్నాడు కానీ బకెట్లో రంగులు కలిపి ఈ పిల్లలు చూడకపోతే ఎలా వేస్తున్నాడు డ్యాన్స్. దాంతో పక్కన రాకేష్ ఎలా వేస్తున్నాడు కొత్తగా స్టెప్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పక్కన తర్వాత వెంకీ వస్తాడు. ఎలా వేస్తాడు చూడండి ఫ్రెండ్స్. చూడండి వెంకీ అంత వెరైటీ కొత్తగా వేసేస్తాడు. చూడండి ఫ్రెండ్ ఎలా వేస్తున్నాడు. కోయ స్టెప్స్ అని వేస్తున్నాడు. ఇంకా కోయ అని వేస్తున్నాడు. కొత్తగా వేసేస్తున్నాడు వెంకీ. ఆ పిల్లడు అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. వెంకీ డ్యాన్స్ అంతా వెరైటీగా ఉంటుంది. ఇద్దరు కలిసి బాగా వేసేసారు. ఇద్దరు పిల్లలు, వెంకీ ఇంకొక పిల్లోడు, పక్కనున్న పిల్లోడు. చూడండి ఎలా వేసేస్తున్నాడు. నేను మళ్ళీ ఫ్రెండ్తో అలా వీడియో తీసేసాను, అందరికి షూట్ చేసేసాను. ఫ్రంట్ సైడ్ నుంచి చేసేసాను. దాని తర్వాత రాకేష్ అంతా స్లోగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. చూడండి కోయ వేసేస్తున్నారు. మళ్ళీ అదే ట్రెండ్, ఎందుకంటే అదే ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అంతా. తర్వాత ఈ పిల్లలు ఒక బటర్ఫ్లై సాంగ్ వేసేసారు. ఇది ఒక 2 months బ్యాక్ అంతా ట్రెండింగ్లో ఉండింది. రాకేష్ చూడండి ఫ్రెండ్ ఎలా వేస్తున్నాడు. రాకేష్ పిల్లడు వెంకీ చాలా బాగా వేసేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్ డ్యాన్సింగ్ అంటూ అలా డ్యాన్స్ చేసేసారు. పిల్లలు బాగా వేసేస్తున్నారు కొత్తగా.
తర్వాత మా ఇంటి దగ్గర ఆయనే వచ్చేసాడు. రాకేష్ మాత్రం ప్లాన్ ప్రకారం ఆయన గుడ్డు కొట్టాలని ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు, అలా డ్యాన్స్ చేసి గుడ్డు కొట్టేశాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్టేశాడు. చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుడ్డు కొట్టేశాడు. కానీ ఆయన మాత్రం ఇంకొక ఆయన కలిసి గుడ్డాన్ని కొట్టడానికి ప్లాన్ వేసాడు. పోతూ ఉన్నాడు, పట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు, అలా అలా వెళ్ళిపోతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు కొంతమంది పిల్లలు. అలా రాకేష్ ఎలా వేస్తున్నాడు ఫ్రెండ్స్ డ్యాన్స్, కొంత వెరైటీగా వేస్తున్నారు పిల్లలందరూ. ఈయన చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా వేస్తున్నాడు. ఈయన రంగు పోయమంటే అందరికి టీషర్ట్లు చింపుతాడు. అది ఎందుకు చింపుతాడో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. తర్వాత ఒక్కొక్క టీషర్ట్లు అలా చింపేశాడు. అది తర్వాత చూడండి ఫ్రెండ్స్ అది వస్తుంది, తర్వాత వీడియో నెక్స్ట్ వస్తుంది. నేను ఫ్రంట్ సైడ్ నుంచి మళ్ళీ అలా చేసేసాను. అందరూ పూసుకుంటుంటే నేను మాత్రం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లోడు మిద్దె ఎక్కి ఉన్నాడు. గుడ్డు కొట్టకూడదని తప్పించుకోవడానికి ప్లాన్ ప్రకారం వెళ్ళిపోయాడు. రాకేష్ అయితే పుష్ప తగ్గేది అంటున్నాడు. ఈయనైతే టీషర్ట్ చింపడానికి ట్రై చేశాడు కానీ దొరకలేదు. లాస్ట్కి రాకేష్ అయితే దొరికేశాడు. ఎలా తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ప్యాంటు టీషర్ట్ అంతా ఎక్కి చింపి ఎలా వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. రాకేష్ అయితే మొత్తం చింపేసేశారు. టీషర్ట్ షార్ట్ మొత్తం చింపేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. రాకేష్ మొత్తం చింపి వేసేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. రాకేష్ ఆ బట్టలతోనే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేశారు. రాకేష్ తప్పించుకున్నాడు కానీ లాస్ట్కి దొరికేశాడు. వాళ్ళు వేరే వాళ్ళ దొరికేసినాడు. అప్పుడు తింపేశారు. చూడండి ఫ్రెండ్స్ రాకేష్ టీషర్ట్ చింపిన తర్వాత ఎలా మాట్లాడతా మీరు చూడండి. కలర్ పూయాలప్ప ఏంది పీకి పడేసినాడు. చూడండి ఫ్రెండ్స్ ఈయన మళ్ళీ స్టార్ట్ చేసేసాడు టీషర్ట్లు చింపడం. ఈయన హోలీ ఆడడం అంటే హోలీతో పాటు ఎక్కువగా టీషర్ట్లు చింపడమే ఇతని ప్లాను. ప్రతి ఒక్కరి అసలు టీషర్ట్లు చింపడం అని ఇతని ప్లాన్ ప్రకారం వచ్చేసాడు. హోలీ ఆడడం తక్కువ ఈయన, కానీ టీషర్ట్ చింపడమే ఇతని ప్లాన్. నేను అందుకే లాంగ్లో ఉండి టీషర్ట్ ఉప్పేసి మరి షూట్ చేశాను ఇదంతా. చూడండి ఫ్రెండ్స్ ఇదనే అంతా చేసేసేది టీషర్ట్లు ఉప్పిగా. చూడండి ఇంకొకటి మరి పిల్లల్ని ఎలా చింపుతున్నాడో. రాకేష్ కదా అంతా అన్ని రకరకాలన్నీ చేసేసినాడు. రాకేష్ కండలు చూపిస్తున్నాడు, నేనే సూపర్ వన్ అంటూ డ్యాన్స్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఇద్దరు కలిసి కోయారకో డ్యాన్స్ అలాగే చేస్తున్నారు. ఇక లాస్ట్కి అయితే ఆయన దొరికేశాడు. టీషర్ట్ చింపి ఆయనని కింద చేసి అలా చింపేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. అందరు గుర్తు పెట్టుకుని మరి టీషర్ట్ ఎలా చింపాడో ఆయన అలా దానికి డబల్ చేసేస్తున్నారు. కింద చేసి ఆయన వదిలేని అంటున్నా కానీ అలాగే చేసేసారు. చూడండి ఎలా చేసేస్తున్నారు. అసలు దయ అనేది ఏమేమి చూపించడం లేదు అతని మీద అందరూ. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ నెత్తి మీద అలా చేసేసి ఏమేమో చేసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు. తర్వాత మేము ప్లాన్ ప్రకారం మా ఊరు దగ్గరలో ఉన్న బసాపురంకి బండ్ల మీద ట్రై చేసాం. అలా వెళ్ళిపోయాము బండ్లు వేసుకొని ఒక్కొక్కరు ముగ్గురు ఒక్కొక్కరు దాని బండి మీద దానికి పెట్రోల్ కొట్టించి అలా వెళ్ళిపోయాము. స్టార్ట్ చేసేసాం. ఇక రోడ్డు మీద వెళ్తేప్పుడు చూసాం రాకేష్ అలా బాయ్ ఫ్రెండ్స్ అలా అంటున్నాడు. అలా వెళ్ళిపోయాము. ఇక దగ్గరికి వచ్చేసాం. తర్వాత లాస్ట్కి అయితే కాలువకి చేరుకున్నాం, బసాపురం కాలువకి. ఇంకా నేను స్టూడెంట్ ఫ్రెండ్స్ నుంచి ఎలా వీడియో తీశాను. రాకేష్ వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి డాడీ స్టార్ట్ చేశారు ఈత ఆడడం. తర్వాత ఈత ఆడిన కొంచెం తర్వాత మేము చికెన్ చపాతీ తెచ్చుకొని తింటున్నాం. ఇదంతా టీషర్ట్లు చింపిన ఆయనే ఇదంతా ఇచ్చేసాడు అందరికీ. ఆయనే డబ్బులు సొంతంగా ఇచ్చేసాడు అందరికీ. చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, కాలువలో ఎలా ఎగురుతున్నారు చూడండి. ఒక్కొక్కరిని ఎలా ఫస్ట్గా నేనే స్టార్ట్ చేసేసాను. దాని తర్వాత ఒక్కొక్కరు అలా వెళ్ళిపోయి వచ్చేసారు. ఒక్కొక్కరు స్టైల్లో ఎగురుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఫేస్ కనపడకపోవచ్చు, నేను పక్కన ఫోటోస్ డిస్ప్లే చేస్తాను ఎవరు ఎలా ఎగురుతారని పక్కన డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతున్నారు. ఒకరు పల్టీలు కొడుతున్నారు, ఒక్కొక్కరు పల్టీలు కచ్చిలు కొడుతున్నారు, ఒక్కొక్కరు ఒక విధంగా. చూడండి రాకేష్ వస్తున్నాడు. రాకేష్ ఎగిరితే నీళ్ళన్నీ బయటకు వెళ్ళాలి కానీ ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఎలా ఎగురుతున్నారు. ఈ పిల్లోడు చాలా లాంగ్గా ఎగురుతాడు. ఈ పిల్లోని పేరు సురేష్. చూడండి ఎలా ఎగిరాడు. దాని తర్వాత నేను ఎలా వెరైటీగా ఎగిరేసాను. ఒక్కొక్కరు ఇంకా వేరే పిల్లలు కూడా చూడండి ఫ్రెండ్స్ అలా ఒక్కొక్కరు పల్టీలు ఇలా వేరేగా ఎగిరేసారు కాలువలకి. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రాకేష్ వస్తాడు. రాకేష్ అంతా వెరైటీగా ఎగురుతాడు. చూడండి ఫ్రెండ్స్ వస్తాడు. తర్వాత రాకేష్ వస్తాడు. కాలువ అంతా నాదే అనేది అట్లా కాలువలోకి ఎగిరేసాడు. నీళ్ళని బయటికి వెళ్ళిపోయాయి.
చూడండి ఫ్రెండ్స్ రాకేష్ ఎలా ఎగరాడు చూడండి. నేను ఫ్రెండ్స్ సైడ్ నుంచి అంతా వీడియో చేసేసాను చూడండి. అంత తర్వాత ఉయ్యాల జంపాలా అంటూ ఒక్కొక్కరిలాగా నీళ్ళలోకి పడేశారు. ఫస్ట్గా నాతో పాటే స్టార్ట్ చేశారు. రాకేష్ని షూట్ చేయలేదు కానీ రాకేష్ అందరినీ పడేశాడు ఒక్కొక్కలాగా. ఇక చూడండి ఈ లాంగ్ ఎగిరిన అబ్బాయి సురేష్ ఎలా పడేస్తారో లాస్ట్కి అంత లాంగ్ ఎగిరేసేశారు. ఇతను రాకేష్ చూడండి ఎలా చేస్తున్నాడు. అంత పెద్ద ఆయననే మోస్తున్నాడు. లాస్ట్కి ఇంక వేరే పిల్లలు కూడా ఎగిరేస్తారు చూడండి మీరు ఫ్రెండ్స్. ఇది ఎగిరిన తర్వాత రాకేష్ ఎలా ఎగురుతాడు చూడండి ఫ్రెండ్స్. నీళ్ళన్నీ అసలు బయటకు వచ్చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఎగురుతాడు రాకేష్ చూడండి ఫ్రెండ్స్. చూడండి చూసారా.